నమస్తే, వెల్కమ్ టు సిటీ కేబుల్ హాత్వే న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రాణం విలువైనది, రోడ్డు భద్రతా నియమాలు పాటించండి. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా. మార్చి 1వ తేదీ వరకు అంతర్గా మండల్ మూరుమూరు గ్రామంలో జరగనున్న విగ్రహ ప్రతిష్టాపన ప్రత్యేక కార్యక్రమాలు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో లారీ ఢీకొని మందమరి ఎంపీఓ మృతి. బాసర గోదావరి మొదటి ఘాటు వద్ద త్రుటిలో తప్పిన పెను ప్రమాదం. ఎక్కడ చూసినా ఏ పల్లె చూసినా ఉదయం లేవగానే ఇండ్లపై వానర సైన్యమే కనిపిస్తుంది. ఇండ్లను పూర్తిగా ధ్వంసం చేస్తూ మనుషుల కన్నా కోతుల గుంపులే కనిపిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి అంటూ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రామగుండం, అంతర్గాం, పాలకుర్తి మండలాల్లో వివిధ గ్రామాల్లో ఏ పల్లెను చూసినా కోతులే కనిపిస్తున్నాయి. తాజాగా రామగుండం నియోజకవర్గంలో కోతులు గుంపులు గుంపులుగా అటు పంట పొలాలపై దాడి చేస్తున్నాయి. గ్రామాలలో ఆహారాన్ని వెతుక్కోవడానికి ఎంత దాడికైనా ప్రయత్నం చేస్తుంటాయి. గ్రామాలలో ఇంటి నుండి బయటకు వెళ్లాలంటేనే భయపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం డీజీపీ ఆదేశాల మేరకు రోడ్డు ప్రమాదాలను నిర్మూలించాలనే లక్ష్యంతో అరైవల్ 2వ విడత కార్యక్రమంలో భాగంగా వాహనదారులు మరియు ప్రజలు రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన పెంచేందుకు గోదావరి కని 1 టౌన్ ఇన్స్పెక్టర్ చంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో ట్రాఫిక్ పోలీసుల సహకారంతో గోదావరి కనిలోని సింగరేణి వీటీసీ కేంద్రంలో అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝాకు ట్రాఫిక్ ఏసీపీ సిహెచ్ శ్రీనివాస్, గోదావరి కని 1 టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి, రామగుండం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రాజేశ్వరరావు పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రజల్లో ముఖ్యంగా యువత మరియు డ్రైవర్లలో రహదారి భద్రతపై అవగాహన పెంపొందించేందుకు కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. ప్రభుత్వం మన డీజీపీ గారు ద్వారా ఇచ్చిన ఒక పెద్ద ప్రోగ్రామ్ ఉంది. ఈ ప్రోగ్రామ్ కి భాగంగా మేము లాస్ట్ వీక్ లో ప్రతిరోజు ఒక ప్రోగ్రామ్ పెట్టి పబ్లిక్ లో అవేర్నెస్ పెంచుకోవడానికి ఉద్దేశ్యం మనది. జనరల్ గా పోలీస్ తప్పు చేసిన పనిష్మెంట్ ఇచ్చేవాళ్ళు, ఎన్ఫోర్స్మెంట్ వర్క్ చేసేవాళ్ళు. కానీ ఎన్ఫోర్స్మెంట్ వర్క్ తో భయంతో పూర్తిగా పని ఉండదు. మన మనస్తత్వంలో మా గురించి మంచి ఏమిటి అది భావన కూడా రావాలి. ఆ భావన మీ అందరికీ మీ మాధ్యమంతో మీ ద్వారా మొత్తం సొసైటీలో ఇవ్వడానికి, స్ప్రెడ్ చేయడానికి ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. డిఫెన్సివ్ డ్రైవింగ్ అంటే మేము కేర్ఫుల్ గా డ్రైవింగ్ చేస్తే దాదాపు 80-90% ప్రాబ్లం తగ్గిపోతుంది. ఎందుకు కొన్నిసార్లు మేము అబ్జర్వ్ చేసాము, మేము ప్రిజ్యూమ్ చేస్తున్నాము, మేము అనుకుంటున్నాము వాళ్ళు రూల్ పరంగా వస్తారు. కానీ మేము కూడా రూల్ పరంగా ఉంటే సగం వరకు మేము ఈ ప్రాబ్లం కి కంట్రోల్ చేస్తే 90% ఫెటాలిటీ తగ్గిపోతుంది. సో అన్ని రూల్స్, లెఫ్ట్ హ్యాండ్ లో డ్రైవింగ్ చేయాలి, ఓవర్టేకింగ్ చేయకండి, త్రాగి ఎప్పుడు కూడా డ్రైవింగ్ చేయకండి. అది చిన్న విషయం అందరికీ తెలిసి ఉంది, కానీ తెలిసినప్పుడు కూడా మనము తప్పు చేస్తూనే ఉన్నాం.
మేము చూస్తే కొన్నిసార్లుగా 10 సార్లుగా 20 సార్లుగా సేమ్ ఆఫెన్సెస్ ఉంటుంది డ్రంక్ అండ్ డ్రైవింగ్. అది చిన్న తప్పు లేదు. ఏదో ఒక రోజులో మీకున్న నష్టం ఉంటుంది, మీ ద్వారా ఏదో ఒక వేరే మనిషికి నష్టం ఉంటుంది. కానీ నష్టం జరిగిన వాళ్ళు మన రాష్ట్రం, మన సొసైటీ వాళ్ళునే కదా. మీ రిలేటివ్ ఉండొచ్చు, మీ మిత్రులు ఉండొచ్చు, లేకపోతే మీ మిత్రులు లేకుండా వేరే వాళ్ళకి మిత్రులు ఉంటారు, ఎవరికి ఫ్యామిలీ మెంబర్ తప్పకుండా ఉంటారు. సో ఎట్టి పరిస్థితిలో తప్పు ఎవరిది తర్వాత సంఘటన లేకుండా ఇన్ష్యూర్ చేయడానికి బాధ్యత మనది. సో ఆ కారణంతో ఈ ప్రోగ్రాం మనం కంటిన్యూస్గా చేస్తున్నాము. మీ అందరికీ సహకారం కావాలి. మీరు ఇప్పుడు ఒక ఇన్ఫార్మ్డ్ సిటిజన్గా ఉండి తెలంగాణలో మొదటి నుంచి జాగృతి ఉంది, అందరు అలర్ట్గా ఉంటారు, అందరు సామాజిక అవగాహన ఉంది. ఈ విషయంలో కూడా మీరు అవగాహన పెంచుకోండి. నేను ప్రిన్సిపల్ గారికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము, పోలీస్ వాళ్ళు ఒకరోజు వచ్చి చెప్తే అది సరిపోదు లేదు. ఏదో ఒక ప్రోగ్రామ్కి భాగంగా మీరు ఏ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారో కనీసం 15-20 మినిట్స్ ఈ విషయం మీద తప్పకుండా డిస్కస్ చేయండి. ప్రాణంతో వాల్యుబుల్ ఏం లేదు. ప్రాణం ఉంటేనే ఉపాధి, ప్రాణం ఉంటేనే మనకు ప్రోగ్రెస్, అన్ని తర్వాతనే. సో ఆ కారణంతో ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. మీ అందరికీ మళ్ళీ ఒకసారి నేను రిక్వెస్ట్ చేస్తున్నాము, మీ అందరు ఇక్కడ వచ్చారు, మీ మనస్ఫూర్తితో వచ్చారు, పిలవడం జరిగింది మీకు. కానీ ఇప్పుడు మీరు సీడ్ అట్లా మొత్తం సొసైటీలో మీరు ఏ కాలనీలో ఉన్నారా, ఏ ఫ్యామిలీ నుంచి మీకు సంబంధం ఉంది, ఏ కమ్యూనిటీ మీరు లీడ్ చేస్తున్నారా, అక్కడ వెళ్ళి సోషల్ మీడియా ద్వారా ఎక్కడ కూడా 10 మంది కూర్చుంటే చర్చ చేస్తున్నప్పుడు అప్పుడు ఈ విషయం మీద తప్పకుండా డిస్కషన్ చేయండి. మీకు మీ సొసైటీకి తప్పకుండా ఇది చేసిన చాలా పెద్ద లాభం ఉంటుంది. థ్యాంక్ యూ. పెద్దపల్లి జిల్లా అంతర్గా మండల్ మారమూర గ్రామంలో విగ్రహ ప్రతిష్ట ప్రత్యేక కార్యక్రమాలు 27-2-2025 నుండి 1-3-2026 వరకు శ్రీ 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 గణపతి సుబ్రహ్మణ్య కేతమ్మ మేడలమ్మ శివనందేశ్వర ముత్యాల పోచమ్మ వదిన పోచమ్మ గంగాదేవి రేణుక ఎల్లమ్మ ధ్వజస్తంభన సహిత శ్రీ మల్లికార్జున స్వామి విగ్రహ ప్రతిష్టాపన పెద్దపల్లి జిల్లా అంతర్గా మండలంలో మోర్మోర్ కోమరన్న శ్రీ మల్లికార్జున స్వామి ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో ప్రత్యేక పూజలు, నిత్య దేవత స్థాపన పూజలు, యోగని క్షేత్రస్థాయి సర్వత భాద్ర మండప హోమాలు, కలశ శంకుస్థాపన, భారత మంత్ర పుష్పం, తీర్థ ప్రసాదాలు తదితర ప్రత్యేక కార్యక్రమాలు. ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి అర్థం సాంగ సపరివార సమేత శ్రీ మల్లికార్జున దేవత ధ్వజ శిఖర యంత్ర మూర్తి శిర ప్రాణ కర్మణి దేవానాం మూర్తీనాం మహత్వ విగ్రహాలు పెట్టి చోట దగ్గర ఉన్న నీళ్ళు చల్లి మరి ఎక్కడైతే విగ్రహాలు అక్కడ నీళ్ళు చల్లుకుంటూ మిగతా నీళ్ళు ఎవరి దగ్గర వాళ్ళు తీసుకోండి. ఇబ్బంది ఏం పడదు, చేయిస్తారు. శ్రీ శ్రీ మురుమూరు మల్లికార్జున స్వామి భక్త మహర్షులకు విజ్ఞప్తి. మరి గత 3 రోజుల నుండి ఆ యొక్క స్వామివారి కార్యక్రమాలు ప్రారంభం చేయడం జరిగింది.
26వ తారీఖున ఆ భగవంతుని కళ్యాణం కానీ భగవంతుని ప్రతిష్టాపన గురించి కానీ మురుమూరు గ్రామం నుండి వేలాది భక్తులతోటి కోలాహలంగా మరి దేవాలయ ప్రాంగణానికి చేరడం జరిగింది. ఆ రోజు రాత్రి 12 గంటలైంది. తర్వాత ఉదయం 27వ తారీఖు నిన్న మరి హోమ కార్యక్రమాలతోటి భగవంతుడికి ఎన్నో పూజలు చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రతిష్టాపనకు చేయవలసిన యజ్ఞ కార్యక్రమాలు నిన్న నుండి నిర్విరామం జరుగుతున్నది. నిన్న సాయంత్రం వరకు రాత్రి 11 గంటలైంది. ఆ రోజు వరకు మరి భగవంతుని యొక్క ఏదైతే అభిషేకం చేయడం జరిగింది, పాన అభిషేకం చేయడం జరిగింది. దాని తదనంతరము ఈరోజు మరి యాగశాలలో మల్లికార్జున స్వామి విగ్రహాలకు ధ్వజస్తంభానికి ప్రాణ ప్రతిష్ఠాపన చేయడానికి మరి పూలాభిషేకం కానీ పండ్లాభిషేకం కానీ వివిధ అభిషేకాలు నిర్వహిస్తున్నారు. ఆ అభిషేకాలు ఈరోజు రాత్రి 11-12 గంటల వరకు అవుతుంది. దాని తరువాత రేపు ఉదయాన 10:30 కల్లా ఆ భగవంతుని యొక్క ప్రతిష్టాపన చేయబడుతుంది. ప్రతిష్టాపన అనంతరము 11:45కు మల్లికార్జున మేడలమ్మ సహిత కళ్యాణోత్సవం అతి ఘనంగా నిర్వహించబడుతుంది. ఆ భగవంతుని కళ్యాణానికి ప్రతి ఒక్కరూ హాజరై ఆ కళ్యాణాన్ని విజయవంతం చేస్తారని మల్లికార్జున స్వామి భక్తులకు మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తారు. సింగరేణి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో క్రాకింగ్ ది కోడ్ ఆఫ్ ఒబెసిటీ ఫ్రమ్ మాలిక్యూల్స్ టు మెడిసిన్ అనే పేరుతో నిరంతర వృత్తిపరమైన అభివృద్ధి కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఊబకాయం యొక్క కారణాలు, వివరణ మరియు నిర్వహణపై దృష్టి సారించింది. హైదరాబాద్ లోని యశోద హాస్పిటల్ కు చెందిన బారియాట్రిక్ సర్జన్ డాక్టర్ జయదీప్ నేత శస్త్రచికిత్స నిర్వహణపై ప్రత్యేక ఉపన్యాసం ఇచ్చారు. ఆయన అధునాతన బయోమెట్రిక్ విధానాలు, వాటి ఫలితాలు వివరించారు. SIMS ఫ్యాకల్టీ సభ్యులు వివరించారు. ఊబకాయం ఎదుర్కోవటం, బహుళ విభాగ విధానం యొక్క ప్రాముఖ్యతను హైలైట్ చేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ జి నరేందర్ మార్గదర్శకత్వంలో జరిగింది. RG3 ఏరియా OCM 1 గనిలో గత 37 సంవత్సరాలుగా EP ఆపరేటర్ గా విధులు నిర్వహించి శనివారం ఉద్యోగ విరమణ చేస్తున్న భోగ రామస్వామిని గనిపై నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో గని అధికారులు, కార్మికులు, అన్ని యూనియన్ల ప్రతినిధులు, కుటుంబ సభ్యులు పూలమాలలు, శాలువలతో, మొమెంటోలతో ఘనంగా సన్మానించారు. అనంతరం మాట్లాడుతూ రామస్వామి ఉన్నత విలువలు కలిగిన వ్యక్తి అని, తన వృత్తి నైపుణ్యం ద్వారా గనికి వన తెచ్చిన అత్యుత్తమ కార్మికుడని, గని అత్యధిక ఉత్పత్తి సాధించడంలో సింహభాగంలో ఉంటూ పలుమార్లు అత్యధిక ఇన్సెంటివ్ పొంది ఉత్తమ కార్మికునిగా ఎదగడమే కారణమని తెలిపారు. నమస్తే అండి, నేను భోగ రామస్వామి గారి యొక్క షిఫ్ట్ ఇన్ఛార్జిన. రామస్వామి గారు ఏంటంటే చాలా సిన్సియర్గా, హానెస్టీగా, ఏ రోజు కూడా ఏ పని చెప్పినా కూడా రెఫ్యూజ్ చేయకుండా చక్కగా సింగరేణిలో ఒక మంచి ఉత్తమ కార్మికుడిగా పనిచేసేవాళ్ళు. తర్వాత అతని వల్ల మా మేనేజ్మెంట్కి ఎప్పుడు కూడా ఇబ్బంది కలగలేదు. ఎందుకంటే ఎంత క్లిష్ట పరిస్థితిలో కూడా, ఎలాంటి ఇబ్బందికర పరిస్థితిలో కూడా చక్కగా ఏ పని చెప్పినా కూడా రెఫ్యూజ్ చేయకుండా, ఎలాంటి సిచ్యుయేషన్లో కూడా సిన్సియర్గా పనిచేశారు. సో ఇలాంటి కార్మికులు మాకు సింగరేణిలో ఉంటే యాజమాన్యానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా మాకు చాలా మా యొక్క ఉద్యోగ ధర్మం నిర్వర్తించడంలో చాలా చక్కగా సహకరిస్తున్న వీళ్ళ వలన, రామస్వామి గారి లాంటి వలన మాకు మా ఉద్యోగాన్ని మేము చక్కగా చేసుకోగలుగుతాము. సో ఇలాంటి ఉత్తమ కార్మికుడు రిటైర్డ్ అవుతున్నారంటే మాకు చాలా బాధగా ఉంది. ఒక మంచి ఉత్తమ కార్మికుడిని మేము ఈరోజు మా మైండ్ నుండి రిటైర్డ్ వెళ్ళిపోతున్నందుకు విచారంగా ఉన్నా, అతను రిటైర్డ్ అవ్వడం అన్నది ఎవరికైనా తప్పదు. కాబట్టి దీన్ని మేము ఒక గర్వంగా, మా దగ్గర నుండి ఒక మంచి ఉత్తమ కార్మికుడిని మేము మా దగ్గర నుండి OC1 నుండి రిటైర్డ్ అవుతున్నందుకు మాకు చాలా గర్వంగా ఉందండి. థ్యాంక్ యూ. OCP1 కార్మికుల, ఉద్యోగులు, నా తోటి సోదరి మనులందరి తరఫున భోగ రామస్వామి గారి ఉద్యోగ విరమణ, పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. AITC నుండి మేము OC1 నుండి ఏ యూనియన్ యూనియన్ అనకుండా కార్మికులందరూ ఏకతాటిపై వర్క్ చేస్తారు. భోగ రామస్వామి నాకు 2000 నుండి తెలుసు. 25 years నుండి ఇదే మైండ్లో చేస్తున్నాను. మేము కలిసి చేస్తున్నాం. ఆయన సీనియర్ జూనియర్ అనేది కాకుండా యూనియన్లలో ఏ యూనియన్లో ఉన్నా, ఎవరెట్లున్నా కానీ అందరూ వర్క్ విషయంలో అందరూ మోటివేట్ చేసుకొని వర్క్ చేస్తున్నాము. అందులో ముందుండేటోడు భోగ వీరస్వామి. కాబట్టి మనకు ఈ అన్నగా నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నాం.
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తా హనుమాన్ విగ్రహం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మందమరి మండల ఎంపీఓ ములకల సత్యనారాయణ మృతి చెందారు. స్థానికుల కథనం ప్రకారం బైక్ పై వస్తున్న సత్యనారాయణను టర్నింగ్ వద్ద లారీ ఢీకొట్టింది. సంఘటనా స్థలంలోనే స్థానికులు అతన్ని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆయన మరణించారు. నిర్మల్ జిల్లా బాసర గోదావరి మొదటి ఘాట్ వద్ద త్రుటిలో తప్పిన ప్రమాదం. నిజామాబాద్ జిల్లా చిన్నాపూర తాండా గ్రామానికి చెందిన అరుణాదేవి 32 సంవత్సరాల గోదావరిలో మునిగిపోతుండగా యాత్రికులు గమనించి కేకలు వేయడంతో తెలంగాణ స్పెషల్ ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగ్గాపడారు. తెలంగాణ స్పెషల్ ఫోర్స్ పోలీసులు టెంపుల్ సిబ్బంది స్పందించి గోదావరిలోకి చీరలు వేసి అరుణాదేవిని కాపాడి బయటకు తీసుకుని రావడంతో యాత్రికులు అందరూ వారి సాహసాన్ని కొనియాడారు. నిజంగా చెప్తున్నా చారినా సార్. ఏ ఊరు? నిజామాబాద్ సారు. బట్టలు ఉన్నాయి, ఏం లేవు. బట్టలు ఉన్నాయి, నిజంగా జారిపోయినా నేను లోపలికి. నాకు ఈత రాదు. రామగుండం శాసనసభ్యులు మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు అభివృద్ధిలో భాగంగా స్థానిక లక్ష్మీనగర్ లో నూతన సీసీ రోడ్డును ప్రారంభించిన రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి మరియు తోటి కార్పొరేటర్లు, మున్సిపల్ అధికారులు నాణ్యతతో పనులు సకాలంలో పనులు పూర్తి చేయాలని రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి తెలిపారు. TUFIDC నిధులు 100 కోట్లు అంచనా వ్యయంతో చేపడుతున్న పనుల్లో భాగంగా లక్ష్మీనగర్ లో జరుగుతున్న రోడ్డు నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. రద్దీ దృష్టిలో ఉంచుకుని త్వరితగతిన మార్చిలోపు పనులు పూర్తయ్యేలా చూడాలని సందర్భంగా ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. భాగంగా ఈరోజు TUFIDC నిధులతోటి చేపట్టే సీసీ రోడ్డు పనులన్నింటినీ కూడా ఈరోజు గౌరవ సోదరులు కార్పొరేటర్లు అందరితో కలిసి ఈరోజు ప్రారంభించడం జరిగింది. మార్చి 31 లోపల లక్ష్మీనగర్కు సంబంధించిన రోడ్ల వ్యవస్థ, డ్రైనేజీ వ్యవస్థ, మంచినీళ్లకు సంబంధించిన వ్యవస్థ, అలాగే కరెంటుకు సంబంధించిన వ్యవస్థ అంతా కూడా మార్చి 31 లోపల పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని చెప్పేసి గౌరవ ఎమ్మెల్యే గారు ఆదేశించడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు అధికారులందరితో కలిసి ఇక్కడికి వచ్చి ఈరోజు సీసీ రోడ్డుకు సంబంధించిన పనులు ప్రారంభించడం జరిగింది. పూర్తిగా గౌరవ ఈఈ గారిని కోరుతా ఉన్నాం. రోడ్డు ఏదైతే పూర్తిగా నాణ్యతతో కూడిన రోడ్డు వేయించే విధంగా ఒక ఏఈని ఇక్కడే అలకేట్ చేసి ఆ పూర్తి రోడ్డు అయిపోయే వరకు కూడా ఇక్కడనే ఉంచి అది క్వాలిటీతోటి రోడ్డు చేయించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. దానిలో భాగంగా ఈరోజు మిగిలిపోయిన కరెంటుకు సంబంధించిన పనులు ఏదైతే ఉన్నాయో ఆ సుధాకర్ కన్స్ట్రక్షన్ వాళ్ళని పిలిపించి వాళ్ళతో ఆ పనులన్నింటినీ కూడా వెంటనే పూర్తి చేయించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఎందుకంటే సంవత్సర కాలంగా ఇప్పటికే లక్ష్మీనగర్ అంతా కూడా అస్తవ్యస్తంగా తయారై ఉన్నది. మిగతా ఏరియాలు ఏదైతే అవన్నీ కూడా ఒక మెయిన్ రోడ్, ఇది సాగర్ సెలక్షన్, మహేంద్ర సెలక్షన్కు సంబంధించిన ఒక సింగిల్ రోడ్ తప్ప మిగతా అన్నీ కూడా పూర్తి చేసినాం. ఇప్పటికే టైల్స్కు సంబంధించిన పనులు కూడా ప్రారంభమైనాయి, అట్లే కరెంటు పనులు కూడా ప్రారంభమైనాయి. ఇవన్నీ కూడా ఒక నెల లోపల లక్ష్మీనగర్ అంతా కూడా పూర్తి చేసి ప్రజలందరికీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా అధికారులతోటి, ప్రజాప్రతినిధులతో కలిసి ఒక సమావేశం ఏర్పాటు చేసి దానిలో భాగంగా ఈరోజు ఈ పనులు ప్రారంభించిన పనులన్నీ కూడా పూర్తి స్థాయిలో మార్చి 31 వరకు ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకుంటాం. కేవలం లక్ష్మీనగర్ అంతా కూడా అభివృద్ధి చెందాలా, వ్యాపారం అభివృద్ధి చెందాలనే ఏకైక లక్ష్యంతో గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు కేవలం ఈ 4 డివిజన్ల పరిధిలో ఉన్న రోడ్లకు, డ్రైనేజీలకు, మిగతా దానికి అన్నిటి కూడా దాదాపుగా 34 కోట్ల రూపాయలు కేటాయించి కనీవిని ఎరగని రీతిలో ఈ ప్రాంతంలో ఎప్పుడు కూడా
ఇలాంటి నిధులు కేటాయించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసిన సందర్భం గత 40 సంవత్సరాలుగా ఎప్పుడు లేదు. ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా లక్ష్మీనగర్ నుంచి వ్యాపారాలన్నీ కూడా ఈరోజు డాక్టర్లకు సంబంధించి అయితే బిజినెస్, ఇంకా కిరాణాకు, మర్చెంట్ అసోసియేషన్, అన్ని రకాలుగా మెడికల్ అంతా కూడా ఇతర ప్రాంతాలకు వ్యాపారం అంతా తరలిపోతూ ఉన్నది. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే ఏకైక లక్ష్యంతో తీసుకున్న మంచి నిర్ణయం ఏదైతే ఉన్నాయో ఆ నిర్ణయానికి అనుగుణంగా అధికారులందరూ కూడా ముందుకు వచ్చి పనిచేసి కేవలం 31st లోపల ప్రతిదీ కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అధికారులకు కూడా తెలియజేస్తా ఉన్నాం, ఎక్కడ కూడా నాణ్యత లోపం లేకుండా ప్రతి పనిని పూర్తి స్థాయిలో పర్యవేక్షించి అదంతా కూడా కరెక్ట్గా ఇబ్బందులు లేకుండా, నాణ్యత లోపాలు లేకుండా పనులు చేయించవలసిందిగా వాళ్ళని కూడా కోరుతా ఉన్నాం. ధన్యవాదాలు. లిటిల్ సిటిజన్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో స్పోర్ట్స్ మీట్ ప్రోగ్రామ్ లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. అనంతరం చిన్నపిల్లల డాన్స్ ప్రోగ్రామ్స్ నిర్వహించారు. కరెస్పాండెంట్ నాగరాజ్, హెడ్ మాస్టర్ సమ్మిరెడ్డి సార్, పద్మజ, టీచర్ సలీం, అక్బర్ నగర్, రామగుండం. కురిపించవే కరుణాంబురాసి జదులతో ప్రాణమే నాట్యం చేసే గతులతో నామశతం మూల నటులతో రాపైన నీ చూపు ఆపేలా. దండాడదాన్ని కాదు బాబు బైకు మీద రారు బాబా. నేను దండాడదాన్ని కాదు బాబు బైకు మీద రారు బాబా. ايدك عليها شوي عندي بيزة جاجري 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 في వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ప్రాణం విలువైనది, రోడ్డు భద్రతా నియమాలు పాటించండి. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ షా. మార్చి 1వ తేదీ వరకు అంతర్గా మండల్ మూరుమూరు గ్రామంలో జరగనున్న విగ్రహ ప్రతిష్టాపన ప్రత్యేక కార్యక్రమాలు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో లారీ ఢీకొని మందమరి ఎంపీఓ మృతి.
బాసర గోదావరి మొదటి ఘాటు వద్ద త్రుటిలో తప్పిన పెను ప్రమాదం. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.